మరిగే నీటిలో ఇలా పచ్చిమిర్చి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి మరిగే నీటిలో పచ్చిమిర్చితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ముందుగా పచ్చిమిర్చిని వచ్చేసి ఇలా తొడిమలైతే తీసేసుకొని వీటిని బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాము. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ పచ్చిమిర్చిని అయితే అందులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు వచ్చేసి వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాము. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇందులోకి అయితే వేసుకుందాము. ఇలా మీకు ఎన్ని అయితే కావాలో ఇవైతే అంత స్పైసీగా అయితే ఉండవన్నమాట. ఇలా ఈ పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పచ్చిమిర్చి బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా పచ్చిమిర్చిని బాగా ఉడికించేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇలా బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూసారు కదా, మనకి అప్పుడే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ప్లేట్లకైతే వేసుకొని వీటిని చల్లారనిద్దాము. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ అంత జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటిని బరకగా మిక్స్ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకోవాలి. లేదా మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పట్టేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు చల్లారిన పచ్చిమిర్చిని అయితే తీసేసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసేసుకోవాలి చిన్నగా. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి లోపలికి పేస్ట్ అనేది పోతుంది. ఇలా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక 3 ఎంత కట్ చేస్తున్నాను. చిన్నగా ఉంటే 2 అయితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను కట్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను కట్ చేసేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే మనం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కొంచెం మగ్గిద్దాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము వెల్లుల్లి జీలకర్ర అయితే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము ఈ పేస్ట్ని. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఇది కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మనకు ఆనియన్ మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మీకు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా కూడా కలిసేలాగా. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము. ఈ ప్లేస్లో మీరు నిమ్మకాయన వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చితో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పచ్చిమిర్చితో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.